రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక విపక్ష నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ మండిపడ్డారు. మంగళవారం నిడదవోలు క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన పర్యాటక ఉత్సవాలకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించిందని, ప్రభుత్వంపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని మంత్రి దుర్గేష్ తెలిపారు. అయితే ఈ మంచి పేరును సహించలేని వైకాపా నేతలు సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఓదార్పు యాత్రల పేరుతో అశాంతిని సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. పరామర్శలకు వెళ్లేవారు బల ప్రదర్శనలు చేయాల్సిన అవసరం ఏముందని, ఆ యాత్రల వల్లే సామాన్య ప్రజలు ఇబ్బంది పడటమే కాకుండా కొందరు ప్రాణాలు కోల్పోవటం శోచనీయమన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వానికి సహకరించాలని, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని వైకాపాకు సూచించారు. పర్యాటక శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా అన్ని చోట్ల ప్రజలు ఉత్సాహంగా ఆ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. కారణం ఏంటంటే వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల పట్ల వారు ఒక అభినందన పూర్వకంగా ఆ రకమైనటువంటి కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా సంతృప్తి కనబడతా ఉంది. అటువంటి సందర్భంలో సమాజాన్ని మళ్లీ విచ్ఛిన్నం చేయాలి, ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరుని చెడగొట్టాలనేటువంటి ఆలోచనతోటి పరామర్శల పేరుతోటి ఏదో రకమైన బీభత్సాన్ని సృష్టించాలనేటువంటి ఆలోచన ప్రతిపక్ష నాయకులు చేస్తూ ఉన్నారు. ఆయన ప్రతిపక్ష నాయకులు హోదా లేకపోయినప్పటికీ కూడా చేస్తూ ఉన్నారు. పరామర్శలకు వెళ్లే వాళ్ళు బల ప్రదర్శన చేసే విధంగా వెళ్ళకూడదు. బల ప్రదర్శన చేసే విధంగా వెళ్ళి అక్కడ అనేక మంది ఇబ్బంది పడడానికి, కొంతమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఇప్పటికైనా మంచి బుద్ధి తెచ్చుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి సహకరించాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటూ, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు కనుక రమారమి ఒక నెల రోజుల పాటు జరిగితే మధ్యలో కొన్ని గ్యాప్లు ఉన్నప్పటికీ కూడా ఈ నెల రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాల్లో ప్రజలకి అవసరమైనటువంటి చట్టాలు తీసుకువచ్చే విషయంలో కానీ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే చట్టాలు తీసుకొచ్చే విషయంలో కానీ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపిస్తుందని మంత్రులుగా కానీ, శాసనసభ్యులుగా కానీ మేమందరం కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేపట్టేటువంటి కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని, అసెంబ్లీ సమావేశాల ద్వారా ఈ రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపటి నుంచి కొద్దిగా నేను సమావేశాల్లో పాల్గొనేదానికి సమయం తీసుకోవాల్సి ఉంటుంది కనుక మధ్యలో వస్తుంటాను, వెళుతుంటాను. ఏదైనప్పటికీ కూడా అభివృద్ధి సంక్షేమం ఆత్మలో చూసుకుంటాం. తప్పనిసరిగా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలా చేస్తాం. ఇప్పుడే విజయసులలో కొత్తగా ఎస్సీ కాలనీలో, అదేవిధంగా బీసీ కాలనీలో వేసినటువంటి 20 లక్షల రూపాయల వ్యయంతో వేసినటువంటి సీసీ రోడ్డుని పరిశీలించి రావడం జరిగింది. ఎస్సీ కాలనీకి వేసినటువంటి 14 లక్షల చిల్లరతో వేసినటువంటి సీసీ రోడ్డు కంప్లీట్ అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వర్గాల వారు అందరూ కూడా చాలా ఆనందంగా నా దగ్గరకు వచ్చి మంచి రోడ్డు వేయించారు, ఎంతో కాలంగా ఇక్కడ రోడ్డు లేదనేటువంటి ఇబ్బంది మాకు ఉంది, గడిచిన 5 సంవత్సరాల కాలంలో కనీసం రిపేర్లు కూడా చేయలేదు, అలాంటిది ఇక్కడ మాకు సీసీ రోడ్డు ఇచ్చారనేటువంటి ఆనందంతో వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా మరో పక్కన బీసీ కాలనీలో 6 లక్షల చిల్లరతో ఒక రోడ్డు వేస్తున్నాం, అది ఇప్పుడే ప్రారంభమైంది. పల్లి పండుగ 1-2లో మొత్తంగా నియోజకవర్గంలో లింక్ రోడ్లు అన్ని కూడా వేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 31 కోట్ల రూపాయలతోటి ఆర్ఎన్బి రోడ్లు కూడా ఈ 18 నెలల కాలంలో ప్రారంభించుకున్నాం. అవి కంప్లీట్ అయ్యే దశలో కూడా ఉన్నాయి. అయితే ఇంత మాత్రం చేత అన్ని అయిపోయినని కాదు, కానీ రాబోయే రోజుల్లో మరిన్ని చేసుకోవాలి, పుష్కరాల సమయంలో చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మొత్తంగా ఒక్కొక్కటిగా ఒక క్రమ పద్ధతిలో అన్నింటినీ పూర్తి చేయడానికి ఖచ్చితమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ మనం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేస్తూ, అదేవిధంగా నిన్న ఆ కాన్వెంట్ బస్సు, కాలేజ్ బస్సు వారు అక్కడ తర్వాత పరిశీలించిన తర్వాత పూర్తిగా బస్సు ఫిట్మెంట్ అంతా బాగానే ఉంది, కానీ ఆ డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వల్ల కొంత ఆ రకమైన ప్రమాదం జరిగింది. అదృష్టం పిల్లలు ఎవరికి ఇబ్బందులు జరగలేదు. అందువల్ల ప్రైవేట్ స్కూల్ వారు అందరినీ కూడా నేను కోరుతున్నాను, మీ బస్సులన్నీ కూడా సరైనటువంటి ఫిట్నెస్ ఉన్నాయో చూసుకోండి. ఒకవేళ మీరు దాని విషయంలో అలక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా మీ మీద యాక్షన్ ఉంటుంది, మీరు స్కూల్ నడపలేని పరిస్థితి కూడా వస్తుంది. దానివల్ల మీరందరూ కూడా బస్సుల్ని బాగా ఫిట్నెస్ ఉండే విధంగా చూసుకోవడం మాత్రమే కాకుండా పిల్లల యొక్క భద్రతను జాగ్రత్తగా చూసుకునే విధంగా
పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు సరిగ్గా తెలియదు, వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అటువంటి పిల్లల్ని భద్రతా పరంగా జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత మీదే. ఏమాత్రం అలక్ష్యం వహించినా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటుంది. దాని మీద సివిల్ చర్యలు మాత్రమే కాదు, కఠినమైనటువంటి క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. దాని ద్వారా మీరు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడే ఆ కళాశాల యాజమాన్యం వారు 1 లక్ష రూపాయలు చెక్కుని మా ద్వారా వాళ్ళకి అందించడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఇంకొక 50,000 మన పార్టీ తరపు నుంచి కూడా కలెక్ట్ చేసి మేము ఇవ్వడానికి కూడా వారికి హామీ ఇచ్చాం. తొందరలో ఆ 50,000 చెక్కు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. దాని మీద అన్ని పాఠశాలలు కళాశాలల యాజమాన్యం కూడా బస్సులు నడిపేటప్పుడు డ్రైవర్లు జాగ్రత్తగా ఉంటున్నారు లేదో చూసుకోవటం, వాళ్ళు ఏదైనా డ్రింక్ చేసి ఏమైనా డ్రైవ్ చేస్తున్నారు అటువంటి విషయాల్లో కూడా శ్రద్ధ తీసుకోవటం, దాంతోపాటు బస్సు పూర్తిగా ఫిట్నెస్ ఉండే విధంగా చూసుకోవటం, దాంతోపాటు ముఖ్యమైనది బస్సు కండిషన్లు కొత్తవి పెట్టుకుంటే మంచిది, పాత బస్సులు ఎక్కువగా నడపకుండా. అన్నిటికంటే మించి పిల్లలు చిన్నవాళ్ళు బాగా ప్రైమరీ స్కూలు లేకపోతే హై స్కూల్ చదివేటువంటి పిల్లలు కూడా ఉన్నారు కనుక వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కనుక సొసైటీ మొత్తం కూడా వారి రక్షణ కోసం కృషి చేయాలనేటువంటి మాటని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తామనేటువంటి మాటను మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం.